గోదావరి జలాల విషయంలో బడాభాయ్ చోటేభాయ్ ఏకమై తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడి ప్రజా సమస్యలపై కొట్లాడే నికార్సైన పార్టీ బీఆర్ఎస్ ఒకటేనని అన్నారు. ఫేక్ కేసులు పెట్టేందుకు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ ను టచ్ చేయలేరంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నల్గొండ, భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మరో 10 రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉంది. ఎలాంటి ప్రచారంలో ఎలాంటి ప్లానింగ్తో ముందుకు పోతున్నారు? ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం ఒకటైతే, ప్రజలకి ఎగనామం పెట్టి మోసం చేయడం ఒకటైతే, వచ్చిన చిన్నపాటి కరువు పరిస్థితులను ఎదుర్కోలేక చేతులెత్తేసి ప్రజల్ని గాలికి వదిలేసిన వైనం, ఇదన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్తున్నారు మా కార్యకర్తలందరూ కూడా. కొత్త ఇవ్వకపోయినరు, కనీసం పాత వాటిని కూడా కొనసాగించే పరిస్థితి లేదు. 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు నాడే అని చెప్పిండు. రైతు బంధు 10 కాదు 15, 9 నాడే ఇస్తా అని చెప్పిండు. 6 గ్యారెంటీలు 9వ తారీఖు అని చెప్పిండ్రు. 9 పోయింది, మళ్ళీ 9 పోయింది, డిసెంబర్ 9 నుంచి వెళ్ళి జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 వస్తుంది. పత్తా లేదు. చెప్పిన అబద్ధాలే చెప్తూ పోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నమ్మడం మానేసిరు ప్రజలు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లకు వచ్చాడు. మీకు ఇంకో ముందు పోతుంటే ఇంకేమేమి మారుస్తాడో ఇది ప్రజలకు అర్థమవుతుంది స్పష్టంగా. ఏమైంది? రైతు బంధు మా పైసలు అక్కడ ఉండే కదా, కేసీఆర్ ఇస్తానన్నట్టు ఆపిండు కదా, మా అందరి కళ్ళ ముందే ఎన్నికల కమిషన్ చెప్పి ఆపి మాకు కూడా చెప్పిండు కదా రైతులకు. రైతు సోదరులారా బాధపడకండి, నేనే ఆపినా, ఇప్పుడైతే 10 ఇస్తుండు కేసీఆర్, నేను 15 ఇస్తా అని చెప్పిండు. ఏమైనాయి మా పైసలు? 5 నెలలైనా ఎక్కడికి పోయినా ఎందుకు వస్తలేవు? ఇది ప్రశ్న ఇవాళ రైతులందరిది కూడా. రైతులు ఇవాళ నరకం చూస్తున్నారు. ఏమైందో అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు వరుసగా ఇచ్చిన కేసీఆర్ కరెంటు ఒక్క నిమిషం పోకుండా రైతులకు. కానీ వాళ్ళ రైతులతో పాటు ఇళ్లకు కూడా పోతుంది కరెంటు. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. అప్పుడే లో వోల్టేజ్ మొదలైంది, రైతులు మోటార్లు కాలిపోవడం మొదలైనాయి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మహిళలను ఎట్లా మోసం చేసినరో, యువతను ఎట్లా మోసం చేసినరో, చివరికి విద్యార్థులను కూడా ఎట్లా మోసం చేసినరో, అన్ని విషయాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు, తండాలకు వెళ్ళినప్పుడు మంచి స్వాగతం లభిస్తూ ఉంది. తెలిసిపోయింది రేవంత్ రెడ్డి చక్కదనం మాకనే మాట వాళ్ళు చెప్తున్నారు మహిళలు కూడా. అదే అంశాలను తీసుకొని మేము ఎన్నికల ప్రచారం ముందుకు పోతున్నాం. మొత్తంగా తెలంగాణకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు విఫలమయ్యాయి. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించబోతున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్